శేఖర్ భాష నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుపుని తన్నాడు. 12 స్టెప్స్ కిందకి పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చేసినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజాత ఆనిముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఇవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తంటున్నప్పుడు కూడా నీ అమ్మ నువ్వు జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపి పడదొబ్బుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాస్తారంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు కొంచెం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా ఉంది శేఖర్ ఇప్పుడు? పర్లేదు. శేఖర్ నిజంగా అంటే ఒక ఉద్యమం అంటూ వచ్చిన పరిస్థితి అప్పుడు తెలియదా? అప్పుడు అనుకున్నావా ఇలాంటిది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకున్న పరిస్థితి ఉందా? నేను ఉద్యమం లేకపోతే ఉద్యోగం ఏమనుకోలేదు. ఏదో ఒక సహాయం చేస్తాను. ఎవరైనా నాలా బాధితులు ఉంటే వాళ్ళకి ఏదో చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ ఉన్న టైంలో ఇలాగే రాజస్థాన్ కేసులో కూడా ఇది ఇక్కడ తేడా ఉందని చెప్పి నేను ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ వైరల్ అయ్యి ఇంకా అది మీడియా ఉద్యమంగా మారింది. మీడియా చాలా మంది రోజు పిలుస్తూనే ఉన్నారు. నేను 4 సార్లు వెళ్తాను, తర్వాత కొత్తగా చెప్పేది ఏం లేకపోతే నేను ఆగిపోతున్నాను. కానీ ఈ కేసులో తొవ్వే కొద్ది నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. కొత్తగా ఏవో ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. అలా ఫైనల్గా ఇప్పటిదాకా రాజతరుణ్ లావణ్య అనుకున్నది ఇప్పుడు కథ మారి లావణ్య చిన్న చిన్న అంటే 20 ఏళ్ళ వయసున్న ఆడపిల్లలకు కూడా బలవంతంగా డ్రగ్స్ ఎలా అలవాటు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేసింది అనే విషయం ససాక్ష్యాలతో మనకి ఆ అమ్మాయి విక్టిమే వచ్చి మనకి చెప్పడం చాలా అది విన్న తర్వాత ఇంకా ఐ థింక్ ఇది మీడియా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. నేను కాదు వాళ్ళని చూపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు జనరల్గా రావడానికి భయపడ్డారు. అందరూ అలా ఉంటారు కదా, బయటకు వెళ్ళి రచ్చ చేసి అరిచేవాళ్ళు ఉంటారు. సో ఆ అమ్మాయి రాకుండా నేను కొంచెం ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. కానీ అప్పటికే అమ్మాయి మొహం కనబడకుండా ఇవ్వడానికి వచ్చింది ముందుకి. ఓకే, అంటే నిన్న ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, నిన్న దాడి ఎలా జరిగింది అనేది కూడా అదే ఎప్పుడైతే ఆ అమ్మాయిని క్లారిటీ లేని విషయం ఆ అమ్మాయిని ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చానో ఇక్కడ కూడా మీకు చూస్తే శేఖర్ చూడండి ఇక్కడ కూడా తగిలింది. ఒకసారి చూపించండి కెమెరామెన్. ఇక్కడ కూడా దాడి చేసిన పరిస్థితి చేతి మీద. అంటే ఏంటి వాళ్ళు వచ్చింది గూండాలతో వచ్చారు అని చెప్పిన పరిస్థితి. ఎగ్జాక్ట్ గా నేను ఏం జరిగింది సంఘటన అంటే ఏం చెప్తావు శేఖర్? సార్ ఇది ఎప్పుడైతే నేను ఈ విషయం బయటకు తీసుకొచ్చానో అప్పటి నుంచి లిటరల్లీ బూతులు మాట్లాడడము, చెప్పులు సేరేయడము ఇలా అనమాట. అంటే నిజం చూపించకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. చూపిస్తే దానికి ఏదైనా సందేశం ఉంటే చెప్పుకోవాలి, లేకపోతే లేదు. బట్ ఇలా కావాలని డైవర్ట్ చేసి వీడు రాకుండా చేయాలి. వీడిని బూతులు తిడితే రాడు, లేకపోతే వీడు బూతులు తిడితే మధ్యలో లేచి వెళ్ళిపోతారు. ఇదే మనకు కావాల్సింది. వెంటనే అక్కడ ఫోన్ చేయండి, వీడు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ చేయండి, బూతులు తిట్టండి. ఇదే పని అనమాట. సో అలా ఫస్ట్ ఒక ఛానల్కి వెళ్ళాను. ఆ ఛానల్లో ఆయన దిలీప్ శంకర్ గారితో బూతులు తిట్టించారు. తర్వాత అక్కడి నుంచి నేను లేచి వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే ఛానల్లో పిలిచారు. సో యాక్చువల్లీ నేను నిజంగా వెళ్ళాలనుకోలే. అయిపోయిన తర్వాత నాకు కొంచెం చిరాగ్గా ఉండింది. ఆవిడ చాలా ఎంత లేట్ నైట్ అయినా పర్లేదండి రండి అని రిక్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 11 o'clock టైం. 11 o'clock అదే అంటున్నాను. జనరల్ గా అడగరు అట్లా. బట్ ఆవిడ మీకు వెయిట్ చేస్తాను సార్ మీరు వచ్చాయండి అంటే నేను ఇంకా పాపం లేడీ అంత వాళ్ళే వెయిట్ చేస్తుంటే బాగుండదు కదా అని నేను నా ఫ్యామిలీ టైం కూడా పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా, అది లైవ్ కదా, అక్కడ లైవ్ వెళ్తుంది. ఈవిడ ఫ్యాక్ట్స్ ఒక్కొక్కటి ఏమేమి బయట పెడతానో భయం నాకు తెలిసి, నెక్స్ట్ ఏం పెడతాడో అనే ఆ భయానికి వాళ్ళకి విపరీతంగా ఫోన్లు కొడుతుంది. ఇంకా ఫోన్లు కొడితే వాళ్ళు ఎత్తితే ఇంకా ఫోన్లో బూతులు తిడుతుంది. ఇంక ఇదే పని. సో
నేను ఇలాంటి చిల్లర డ్రామాలకి నేను ఉండనండి, నేను వెళ్ళిపోతాను. లేదని నేను తీసుకొని మీరు ఆవిడ కావాలంటే తర్వాత మాట్లాడిస్తాను, బట్ చెప్పండి అని చెప్పి కూర్చోబెడితే ఇంకా ఆవిడ ఏకంగా వచ్చేసింది స్టూడియోకి వచ్చేసింది. అరౌండ్ ఏ టైం ఉంటుంది ఏంటంటే 11:30 అలా ఆ టైం. ఓకే, అప్పుడు మీరు లోపలే ఉన్నారు. 11:30 11 మధ్యలో వచ్చేసి పెద్దగా అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ. అంటే మీరు జరుగుతున్న షూటింగ్ ఎక్కడైతే మీ ఇంటర్వ్యూ జరుగుతుందో చోటుకు వచ్చిందా లేకపోతే బయట వెయిట్ చేస్తున్నా? ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఈ లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది, బయట దెబ్బ కొడుతుంది, అరుస్తుంది. బయట డోర్స్ కానీ కొట్టడం ఏ రేంజ్ లో అరుస్తుంది అంటే సౌండ్ ప్రూఫ్ రూమ్ లో కూడా ఆ బూతులు వినబడుతున్నాయి. మీరు ఆ లైవ్ చూస్తే దాంట్లో వినొచ్చు. ఓకే, పరమ పచ్చి బూతులు అనమాట. అప్పుడు మీరు బేసికలీ రాజ్ తరుణ్ ఎలా తిట్టేది చూసాం, మీరు చాలా వీడియో ఆడియో బయటకు వచ్చిన పరిస్థితి. అదే అంటే అది న్యాచురల్ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది బేసికలీ. సో అలా అది తిట్టడం అంతా చేస్తుంటే వీళ్ళందరూ భయపడ్డారు ఫస్ట్, స్టాఫ్ అంతా. మీరు బయటకు వెళ్ళకండి అని చెప్పి కాసేపు అట్టే పెడితే అరిచి కాసేపు అయిన తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా నేను వెళ్తాను అంటే సరే బయలుదేరి మెట్లు దిగుతున్నాను, అక్కడ కాపు కాస్తున్నాను అనమాట. మెట్ల దగ్గర ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు, ఏంటి ఎవరెవరు ఉన్నారు? మీరు వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా, గమనించారా? అంటే లావణ్యతో అంతకు ముందు కూడా మీరు 2-3 సార్లు మీ దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు? నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. అంటే ఒకసారి ఈవిడ ఉంది అక్కడ కొంచెం దూరంలో, వెనకాల వాళ్ళు ఉన్నారు. సో ఈవిడ ఏం చేసింది, చెప్పేసేసింది ఏంటంటే ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవ పెట్టేసి నన్ను కొట్టించాలన్నమాట. ఓకే, సో నాకు అవేం తెలియదు కదా, నేను జస్ట్ మామూలుగా వెళ్ళిపోతున్నారు. చెప్పులతో కొట్టి నేను కిందకి దిగాలని తోసేస్తే కింద పడింది. ఇంకా ఆవేశంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, పట్టుమని తోసాను. చెప్పు మొహం పడేటప్పటికి అవును అన్న అమ్మని తిడుతుంది, భార్యని తిడుతుంది. సో తోసేసాను. ఇంకా వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చేసారు అనమాట. అదే దానికోసం వెయిట్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే అమ్మాయిని జస్ట్ పుష్ చేశారో అప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 3 అనుకుంటాను. ఓకే, సో పట్టుకొని నేను వాళ్ళని కూడా తోసాను, కొట్టడానికి ట్రై చేశాను. బట్ 3 ఉండేసరికి నా వల్ల కాలేదు. సో నాకు ఒకటి మోచి వచ్చి గట్టిగా ఇక్కడ కొట్టుకుంది, కాలర్ కింద పడేసారు. కింద పడినప్పుడు ఇట్లా ఈ చెయ్యి కూడా ఇట్లా గీసుకుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ గీసుకుంది. సో అయింది. ఇంకా తర్వాత వాళ్ళందరూ వచ్చారు, ఈ ఛానల్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళని తీశారు. ఓకే, తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు, కార్ వేసుకుని వచ్చేసాను. కానీ ఆవిడ పొద్దున్నే వచ్చేసి నన్ను ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు అని చెప్పి జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన పరిస్థితి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా కేసు పెడుతుంది, లేకపోతే ఇట్లా అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే పెట్టిన తర్వాత మీరు కేసు పెట్టారు, మీరు కూడా ఫెయిల్ చేశారు? పెద్ద వింత ఏం లేదు. నేను రాజ్ గారి మీదే అన్ని రోజులు రాజధాని మీద పెట్టింది, నా మీద పెట్టకూడదు అంటారా? ఇప్పుడు ఇదే ఇంతకన్నా దారుణంగా మస్తాన్ సాయి నన్ను కొట్టాడు అని చెప్పి అతని మీద రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా ఫైల్ చేసి ఇవాళ వచ్చి తప్పుడు కేసులు చెప్తున్నారు కదా. సో బేసికలీ కేసులు పెట్టడమే ఆవిడ. ఇది బేసికలీ ఆడవాళ్ళు పెడితే టక్మని తీసుకుంటారు. ఇదే ఇప్పుడు నన్ను ఇంత దారుణంగా 3 రౌడీలు తీసుకొచ్చి కొట్టించారు ఈవిడ అని చెప్పి పెట్టి నేను కేసు పెడితే ఏమైంది? పెట్టారు కదా మీరు కూడా పెట్టారు. నేను కంప్లైంట్ ఇచ్చాను, అది ఎఫ్ఐఆర్ అయిందో కూడా తెలియదు. ఏమో ఇది ఎఫ్ఐఆర్ అయిందని కూడా చెప్తున్నాను నాకు. సో బేసికలీ మగాడి దరిద్రం అలా ఉందన్నమాట. అంటే నేను ఒక ఆడకూతురు చెల్లెలు అన్యాయం అవుతుంది, 21 ఏళ్ల పిల్ల, ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడితే, ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడడానికి ఒక మగాడు కదా. ఆ మగాడిని మీరు రక్షించుకుంటే ఆడొక చెల్లెని రక్షిస్తాడు కదా. ఒక మగాడు అంటే ఒక్క మగాడిగానే చూడకండి, మగాడు వేరు ఆడవాళ్ళు వేరు కాదు. ఈ మగాడిని రక్షించుకుంటే నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ చెల్లెలో భార్యో లేకపోతే చెల్లెలుగా భావించిన వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. మగాడిని చంపేస్తే వాళ్ళకి కూడా సపోర్ట్ దొరకదు. సో ఈ చట్టాలతోటి మగాళ్ళని ఇలా దారుణంగా చేస్తున్నారు. దీనికోసం మనం పోరాటం మొదలెట్టాం. అది తిరిగి యాక్చువల్గా డ్రగ్స్ మీద డ్రగ్స్ పోరాటమే మారింది. అంటే ప్రీతి ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించి వాళ్ళు అలవాటు చేసిందని చెప్పిన పరిస్థితి, అక్కడి నుంచి లావణ్య, దాంతోపాటు దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అగ్రెసివ్గా ముందుకు వస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో బయటకు వస్తాయి అని చెప్పే దాని మీదే అవుతుందా, లేకపోతే ఇంకెవరైనా బాధితులు వచ్చే అవకాశం ఉందా? శేఖర్, అంటే ఏం చెప్తారు మీరు? ఇంకా బాధితులు ఉన్నారు. మీరు ఆ కాల్ రికార్డింగ్ వింటే ప్రీతి, చెర్రీ, దివ్య, ఇంకా చాలా పేర్లు వినబడుతున్నాయి. ఆడవాళ్ళే కదా, మగవాళ్ళు కూడా చాలా మంది. ఓకే, సో వీళ్ళల్లో చాలా మంది బయటికి రావాలనుకోవట్లా. కానీ ఈవిడేంటంటే ఒకసారి నేను బయటకు వచ్చి ఆధారాలు బయట పెడుతున్న నేపథ్యంలో ఇంకెవరు వస్తారని చెప్పి ఈవిడ చేసిన పాపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసి నా గురించి ఏమన్నా చెప్పానుకో, వాడు ప్రతి ఒక్కళ్ళ గుట్టు ఏదో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఉదయ్ ఫోన్ తీసుకుంది గత సంవత్సరం. ఆ అబ్బాయి పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ అవన్నీ కూడా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నది. ఇప్పటికీ కూడా ఆ ఫోన్ ఆవిడ దగ్గర ఉంది.
ఒప్పుకుంది కూడా. ఉంది, ఎందుకు తీసుకున్నావు అంటే 50,000 ఇవ్వాలి, నేను వెనక తీసుకున్నాను అని చెప్తుంది. 50,000 తీసుకుంటే ఫోన్ పెట్టుకోవాలి, డేటా ఎట్లా వస్తుంది నీకు, పర్సనల్ డేటాని ఎలా ముట్టుకుంటావు. అవును. సో ఇది పరిస్థితి. ఓకే. ఇక ఇలా వస్తారు, చాలా మంది వస్తారు. ఓకే.